మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ బెటాలియన్లో 550 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సందడిగా జరిగింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కమాండెంట్ పి వెంకటరాములు, రామగుండం పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ రాజులు ప్రత్యేక వాహనంలో పరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజలతో మమేకమవుతూ బాధ్యతగా ముందుకు సాగడంతో పాటు సమాజంలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండర్ తో పాటు సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు పాల్గొన్నారు. కమాండెంట్ ఆర్ నాగేశ్వరరావు గారిని కూడా మన కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే as police officers you have unique opportunity to serve the public and make a positive impact on the society. It is a challenging yet rewarding profession that requires dedication, hard work and a strong sense of justice. In today's complex and ever-changing world, the police faces numerous challenges, including terrorism, cybercrime, social unrest. As police officers, you must be adaptable, innovative, and proactive in addressing these challenges. I am confident that training you have received has equipped you with the necessary skills and knowledge to excel in your field. Be mindful of your action and their potential consequences. Remember that you are not just individuals but also representative of the Telangana Police Department and the state. As you fought to serve the public, I remind you, your primary responsibility is to protect and serve the most vulnerable members of society, including women, children, and elderly. As police officers, you have critical role to play in maintaining law and order, preventing crime, and upholding justice. I urge you to work closely with community, build trust, and foster partnership to address the root causes of crime and social unrest. Remember that policing is not just about enforcing the law but also about serving the public with compassion, empathy, and understanding. As you embark on your journey as police officers, I congratulate you on your achievement and wish you all the best in your future endeavors. May you serve the public with distinction, uphold the highest standards of integrity and professionalism, and make a positive difference in the lives of those. శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప స్వాములు శుక్రవారం శబరిమలకు బయలుదేరి వెళ్లారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ కాలనీ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు బజ్జూరి లక్ష్మణ్, ఆర్ మధు, కోశాధికారి చింతపువ్వు సదానందం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ ఆంజనేయ ఆలయం అయ్యప్ప స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. సంగనబట్ల నరహరి శర్మ గురుస్వామిచే అయ్యప్ప స్వాములు ఇరుముడి దాల్చారు. ఆలయం నుంచి శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వరకు అయ్యప్ప స్వాములు ఇరుముడి దాల్చి మంగళ వాయిద్యాలతో శోభయాత్రతో శబరిమలకు పయనమయ్యారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ 41 రోజులు కఠిన నియమాలతో దీక్షభూని అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళ పత్తినంతిట్ట స్వామియే శరణమయ్యప్ప అంటూ 41 రోజులు కఠిన నియమాలతో దీక్షభూని అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళ పత్తినంతిట్ట జిల్లా పంబా శబరిమలకు వెళుతున్నామని దీక్షపరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ శ్రీరాంపూర్ కార్యదర్శి దాసరి నవీన్, జమాల్పూర్ శ్రావణ్, సహాయ కార్యదర్శి దాసరి కళ్యాణ్, బన్నీ, పడాల లింగయ్య, ప్రసాద్, సభ్యులు బొద్దున రమేష్, గాదాసు రాజు, వేముల రమేష్, జక్కెన రమేష్, తోటపల్లి మోహన్, ఆన్కారి హరీష్, తరాల శివ, సాదినేని సతీష్, కొండాల్రెడ్డి, సిహెచ్ వేణు,
గాజం ఆనంద్, మల్లెత్తుల శ్రీనివాస్, బొడ్డు అంజయ్య, రవినాయక్, సిద్ధు, గాదాసు కళ్యాణ్, చారి, మడ్డి శ్రీనివాస్, ములకల్ల రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇరుముళ్ళు కట్టడం జరిగింది. గురుస్వాములు రాజేశం స్వామి, లక్ష్మణ స్వామి మరి చాలా మంది గురుస్వాముల ఆధ్వర్యంలో ఈరోజు ఇరుముళ్ళు కార్యక్రమం సంబంధించింది. 41 రోజు నిష్ఠగా దీక్ష తీసుకొని ఈ రోజు శబరిమల యాత్రకు బయలుదేరుతున్నటువంటి స్వాములందరూ కూడా అంటే పేరు స్వాములు దాకా 5 సంవత్సరాల దాకా కూడా గురుస్వాముల మాట వినండి, అంటే మిగతా వినొద్దని కాదు. స్వాములు ఎటు అంటే మీకు ఇరుముడు ఎత్తుకునే దించుకునే అర్హత లేదు కాబట్టి వాళ్ళ గురుస్వామి ఆజ్ఞలో ఉండాలి. మిగతా అందరూ 6వ స్వామి నుంచి ఆ పైన ఉన్న స్వాములందరూ కూడా ఇరుముడు ఎత్తుకోవచ్చు, దించుకోవచ్చు. వాళ్ళకందరూ కూడా ఆజ్ఞ ఇస్తున్నాను. పిల్లలు కుటుంబాలందరూ కూడా స్వామి దైవాలందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మన స్వామిని ప్రార్థిస్తూ స్వామి శ్రీరాంపూర్ కాలనీ ఆంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి సన్నిధానం స్వాములము ఇవాళ సంగంబట్ల నరహరి గురుస్వామి గారిచే ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతా ఉన్నాము. అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే మా స్వాములు క్రమశిక్షణతో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా అందరూ చెప్పినట్టు విని స్వాములందరూ ఆరోగ్యంగా ఉండాలని, వారి భార్య పిల్లలు కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాం.